డాక్టర్ చదువు చదివి పిల్లలకి కేంద్రం అగ్ని పరీక్ష ఎట్టాలని చూస్తుంది. 5.5 సంవత్సరాలు కట్టబడి ఎంబీబీఎస్ చదివితే ఆ చదువు చాలదట. మెడికల్ కౌన్సిల్ లేదో ఉద్ధరించి పరీక్ష ఎట్టేసి అందులోని పాస్ అయితేనే డాక్టర్ అని ముద్రేస్తారట. పై చదువులు చదవాలన్నా వీళ్ళెట్టి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్లోని ఎలిజిబుల్ అవ్వాలని ఓ చట్టం తేడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎమరడీగా ఉంది. ఈ పరీక్ష పాస్ అయితేనే డాక్టర్ అవడానికి పనికొస్తాడంతే ఇన్నాళ్ళు చదివిన చదువు సంకనాకడానికి ఏటని నాలాటోలు అంటున్నారు. డాక్టర్ కోర్సులోని క్వాలిటీ పెంచడానికే పరీక్ష ఎడుతున్నామని శిలక పలుకులు పలుకుతున్న కేంద్రానికి ఈ యొక్క పరీక్షతోనే అంత క్వాలిటీ వచ్చేదేటని తెలియదంటావా? ఎగ్జిట్ టెస్ట్ మీద డాక్టర్ చదువులు చదువుతున్న పిల్లనేటి పెద్ద పెద్ద డాక్టర్ బాబులు ఇదో దండుగుమాలిన టెస్ట్ అని తిట్టిపోసేస్తాండ్రు. వైద్య విద్య సిలబస్లోని పరీక్షల విధానంలోని టీచింగ్లోని మార్పులు చేయాలి కానీ చదివిన చదువుని మళ్ళీ చదివి పరీక్షలు రాస్తారా లేదా అని విద్యార్థుల మీద రుద్దడమేటని అందరూ అగ్గి మీద గుగ్గిలం అయిపోతాండ్రు. ఇదిగో డాక్టర్ చదువులు బడి మన పేరున్న ఆంధ్ర మెడికల్ కాలేజీ పెద్ద మాస్టరమ్మ ప్రిన్సిపల్ గారు డాక్టర్ టి రాధా గారు ఏడు చెప్తుండ్రేనండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యార్థులకి వాళ్ళు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ అని ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెడదామని నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు వైద్య విద్యార్థుల గురించి చూస్తే వాళ్ళు 12th క్లాస్ వరకు చదివాక ఒక ఎంట్రన్స్ రాస్తారు. అది చాలా కష్టతరమైన పరీక్షగా వాళ్ళు ఎన్నో లక్షల మందిలో వాళ్ళు ఒకళ్ళుగా వాళ్ళు ఎంబీబీఎస్కి వస్తారు. తర్వాత ఈ 4.5 ఏళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు రకరకాల ఎగ్జామ్స్ అంటే క్లినికల్ ఎగ్జామినేషన్స్, థియరీ ఎగ్జామినేషన్స్ అన్నీ రాసి రిగరస్ ట్రైనింగ్ తర్వాత అప్పుడు వాళ్ళు ఇంకా హౌస్ ఏజెన్సీ అని 1 ఇయర్ వాళ్ళు క్లినికల్గా వాళ్ళు వర్క్ చేశాక అవన్నీ చేశాక వాళ్ళు డాక్టర్లుగా తయారవుతున్నారు. అందుకని ఇప్పుడు ఎంసీఐ ఒకవేళ అట్లాగా నాణ్యత లేదు అనుకుంటే దాన్ని ఇంప్రూవ్ చేసే పద్ధతి వాళ్ళు చూడాలి. దీన్ని ఒక పద్ధతిలో ఎడ్యుకేషను, ఎగ్జామినేషన్ సిస్టమ్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి అప్పుడు ఇలాంటిది చేయడం మంచిదని నా ఉద్దేశం. ఈ పరీక్ష వల్ల ఉద్ధరించేది ఏటనేదని ఈ మాట మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెప్పేశామని ఏఎంసీ వైస్ ప్రిన్సిపల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ అయిన పెద్ద డాక్టర్ బాబు పివి సుధాకర్ సారు ఏటంటుండ్రేనండి. నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒకటి ప్రతిపాదించింది. ఆల్రెడీ చాలా సంవత్సరాలు సుదీర్ఘమైన కష్టమైన పరీక్షలన్నీ నెగ్గుకుంటూ వచ్చిన తర్వాత మాత్రమే హౌస్ ఏజెన్సీ అయిన తర్వాత వీళ్ళందరూ డాక్టర్ల కింద ప్రాక్టీస్ చేయడానికి అర్హత పొందుతారు. ఈ టెస్ట్ మళ్ళీ పెట్టడం వలన ఇన్ని సంవత్సరాలు 14 పరీక్షలు ఆల్రెడీ పాస్ అయిన తర్వాత మళ్ళీ పరీక్ష పెట్టడం వలన ఈ 14 పరీక్షలు మనం సరిగ్గా చేయలేదా, లేకపోతే ఈ 14 పరీక్షలు మనం పాస్ అయిన తర్వాత కూడా కఠినమైన పరీక్షలు పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ టెస్ట్ చేయటం అనేది ఒకటి అనవసరం. రెండవది మనం వ్యవస్థ మీద మనకే అనుమానాలు. ఈ 2 కారణాల వలన దీని మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దేశంలోని 462 మెడికల్ కాలేజీల నుండి సంవత్సరానికి 63,985 మంది డాక్టర్ బాబులు బయటకు వస్తున్నారు. మన రాష్ట్రంలోనైతే 33 కాలేజీల నుండి 4,750 మంది బయటకు వచ్చి తెల్లకోట్లు వేసుకొని జనాలకి వైద్యం చేస్తున్నారు. ఎన్ని కష్టాలు పడి చదివారాలు. అలా టోలు మీద మళ్ళీ పరీక్షెట్టేసి పసర తీసి రాసి రంపానెట్టీలు అనుకోవడం మంచిది కాదంటారు. డాక్టర్ చదువు అంతే ఆసామాసి అనుకుంటాను రేటే. అది ఒక యజ్ఞం నాటిది. రాత్రి అనక పగలనక కళ్ళుల్లో ఒత్తులేసుకొని కట్టపడి చదివితేనే తెల్లకోటు ఒంటి మీదకి స్టెథోస్కోప్ మెడలోకి వస్తుంది. అవి వేసుకొని జబ్బొడిపోయిన వాళ్ళని బాగు చేస్తున్న ఇలాంటి బాబులు అమ్మల్ని చూసి జనము వాళ్ళని డాక్టర్లు అనరు, దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. ఇంటర్మీడియట్ అయిన దగ్గర నుండి డాక్టర్ కోర్సును జాయిన్ అవ్వడానికి చదువే వాళ్ళకి నోకం. ఆ చదువే వాళ్ళ ప్రపంచకం. ఎంబీబీఎస్ చదువు అంతే ఎండాకాలం వానాకాలం చదువులు కాదయ్యి. బతుకులోని సగం కాలం ఈ చదువులకి ఖర్చు అయిపోద్ది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న మెడికోల్ మాటలిందామా? మనం కేర్ఫుల్గా చదువుతాం, బట్ యాజ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మా కెరీర్స్ కొంచెం డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు ఎవరన్నా సరే
ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోవడం, వాళ్ళు ఉండిపోయినా సరే వాళ్ళు చాలా సైకలాజికల్గా డిప్రెస్ అవ్వడం, ఇది పెట్టి ఆల్రెడీ పీజీ సీట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా తగ్గిపోతే డాక్టర్స్ మన సొసైటీకి చాలా హెల్త్ బర్డెన్ చాలా పెరిగిపోద్ది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎంసెట్ రాసాము, దాంతోపాటు ఎంబీబీఎస్ చాలా కష్టపడతాం. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా చాలా బర్డెన్తో కూడిన పని. 19 సబ్జెక్ట్స్ రాయాలంటే, లేకపోతే ఎంసెట్ కానీ ఏదైనా అచీవ్ చేయాలన్నా అసలు చాలా బర్డెన్తో కూడిన పని. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకో కొత్త ఎగ్జామ్ పెట్టి దాంతోపాటు ఇంకా అది ఎగ్జామ్ పాస్ అయితేనే మేము ఇంకా క్వాలిఫై అవుతామని చెప్పడం అది పెద్ద న్యాయంగా లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ కష్టపడి చదివి రాసి పాస్ అయ్యాం. ఎలిజిబుల్లా కాదా అన్నది డిసైడ్ చేయడానికి ఈ టెస్ట్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే సడన్గా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మేము ఇంకా మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. మా ఎలిజిబిలిటీ అలా డిసైడ్ చేస్తే మళ్ళీ అదొక నిజంగానే ఒక స్ట్రెస్ఫుల్ అవుట్. దీంతో రూరల్ సర్వీస్, మళ్ళీ హౌస్ సర్జన్, ఈ 4.5 yearsకి వాల్యూ లేనట్టు అనిపిస్తుంది. డాక్టర్ కోర్సు చెయ్యించాలని, కొడుకో కూతురో డాక్టర్ అయితే చూడాలని కన్నోలు ఈ కలలకు అంటారు. కోటి నోములు నోస్తారు. దానికి కొన్ని ఇలువ అలాంటిది. డాక్టర్ చదువులు చదివి పిల్లల గురించి చిన్నోడు ఎందుకింత సాగదీసి చెప్తుండంతే మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎలగబెట్టాలనుకుంటున్న ఎవ్వరు విని ఏలకేం మాయి రోగం వచ్చిందనిపిస్తుంది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ రాస్తారు. ఇప్పుడు నీట్ ఎట్టారనే. డాక్టర్ కోర్సులో చేరడానికి లక్షలాది మందితో పోటీ పడి చదువే నోకం అనుకొని పరీక్ష రాస్తే కాలేజీలోని సీటు వస్తుంది. అక్కడి నుండి 1, 2, 4.5 సంవత్సరాలు మెడికల్ పుస్తకాలతోటి కుస్తీ పట్టాల. పుస్తకాల పురుగులైపోవాలా. ఓ పక్క చదువు, మరో పక్క వైద్యం నేర్చుకోవాలా. తీరుకుండదో, తిండి తిప్పలకి టైం పై ఉండదో. ఓ గంట సేపైనా కునుకు తీస్తారో లేదో ఈ సిట్టి తమ్ముళ్ళును సెల్లుళ్ళు. ఆ చదువు అయిపోయిన వెంటనే ఆసుపత్రిలోని సంవత్సరం హౌస్ సర్జన్ చెయ్యాలా. ఆ గ్రామాల్లోనూ కూడా చెయ్యాలా. ఇక్కడతో డాక్టర్ అయిపోయామనుకుంటే కుదరదట. మళ్ళీ మెడికల్ కౌన్సిల్లో మాయిదారి పరీక్ష ఎడతారట. దాని పేరే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఇది పాస్ అయితేనే డాక్టర్ అట, లేకపోతే అంతే. పై చదువులు చదవాలన్నా ఇది పాస్ అయి తీరాలట. దీన్ని ఎంబీబీఎస్ పిల్లల మీద రుద్దేసి వాళ్ళ మీద మరో అగ్ని పరీక్ష ఎట్టడానికి కేంద్రం రంగం సిద్ధం చేసేస్తుంది. ఇన్నాళ్ళు చదివిన చదువునే మళ్ళీ పరీక్ష ఎట్టి నువ్వు డాక్టర్వా యాక్టర్వా అని తేలుస్తారట. ఇదో బుర్రా బుద్ధి లేని పనని నానండం లేదు. డాక్టర్ చదువులు అంతు చూసేసిన పెద్ద డాక్టర్ బాబులే చెప్తుండ్రు. మళ్ళీ పరీక్ష ఎట్టడం అంటే ఇన్నాళ్ళు చదివిన చదువునో నీకేటి రానేదనా? మేమెట్టి పరీక్షతో నువ్వు గొప్ప మేధావనా? 4.5 సంవత్సరాల్లోని 9 సెమిస్టర్లోని 19 సబ్జెక్టులకి 14 పరీక్షలు రాస్తారు. అయ్యేటి అల్లాటప్ప పరీక్షలేటి. ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోతే ఆడు అక్కడే కూకుండిపోతాడు. ఏ ఏడాది ఫెయిల్ అయిపోయినా చివరికల్లా పూర్తి చేసేసుకోవాలా. ఈ కోర్సుకి పాఠాలు రాసింది ఎవలో? ప్రభుత్వం పెట్టిన పెద్ద డాక్టర్ బాబులేనా? పరీక్షలు ఎట్టింది ఎవలో? ఆలే. మళ్ళీ ఎందుకు ఈ ఎగ్జిట్ టెస్టో? డాక్టర్ చదువును క్వాలిటీ పెంచడానికని కేంద్రం శిలక పలుకులు చెప్తుంది. ఏటి టెస్టులతోటి క్వాలిటీ పెరిగిపోద్దేటి? కోర్సులోని పాఠాలు చెప్పి పద్ధతిలోని నిజంగా అవసరం అనుకుంటే పరీక్షల విధానంలోని మార్పు చేయాలి. కానీ ఇదేం బుర్రనేని పని అని మెడికోలు అంతండ్రు. 4.5 సంవత్సరాలు చదివి హౌస్ సర్జన్ చేస్తుండ్రీలు. వాళ్ళ ఒపీనియన్ని చిన్నోడు అడిగాడు. వాళ్ళు ఏడు చెప్పారంతే. ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఉన్న ఎగ్జామ్స్కి ఇంకా స్ట్రెస్ యాడ్ చేస్తుంది, కానీ దానివల్ల ఇంకా స్టాండర్డ్ అయితే ఏం పెరగదు నా ఒపీనియన్ అయితే. ఇప్పుడు దాన్ని పెట్టాల్సిన అవసరం ఏమన్నా అనుకుంటే, అంటే ఇప్పటికే ఉన్న ఎగ్జామ్స్ ఒక స్టాండర్డ్ పెంచితే ఏమైనా యూజ్ ఉంటుంది. కానీ దానివల్ల ఇంకో ఎక్స్ట్రా ఎగ్జామ్ పెట్టడం వల్ల ఇంకా 1 year ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ప్లస్ ఇప్పటికే 6 years అవుతుంది. ఇంకో 1 year ఇంకా యాడ్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ బి వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ మేము ప్రతి ఎగ్జామ్ పాస్ అవుతూనే వస్తున్నాం. అది కాకుండా ఈ నీట్ ఇప్పుడు ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ లాంటిదంటే నెక్స్ట్ పీజీ ఎంట్రన్స్ కూడా మాకు అలాంటి ఎగ్జామే. అది ఈ 19 ఏళ్ళు మొత్తం ఎంబీబీఎస్లో ఏం నేర్చుకున్నామో అదంతా పీజీ ఎంట్రన్స్లోనే పెడుతున్నాం. దానికి ప్రిపేర్ అయ్యి దీనికి ప్రిపేర్ అయ్యి అంటే అది ఎంతో కొంత బెనిఫిట్ ఇచ్చేలా ఉండాలి తప్పిస్తే ఇది ఇలాంటిది ఒక ఎగ్జామ్ పెట్టమనండి. ఎగ్జామ్ ఎప్పుడు ఏంటిది అది మాకు బెనిఫిట్ అయ్యేలాగుంటే పెట్టమనండి. అంతేగాని లేదు ఇక్కడతో ఆపేస్తాం. జస్ట్ 1-2 మార్క్స్ బట్టి దీన్ని బట్టి ఎక్కడ మనల్ని డిసైడ్ చేయకూడదు కదా మనలో ఎంత టాలెంట్ ఉన్నది అన్నది కూడా. ఇప్పుడు ఈ బిట్స్ అన్ని మెథడ్ వేరేలా ఉంటుంది, దీని మొత్తం థియరీ వేరేలా ఉంటుంది, ప్రాక్టికల్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. అది అన్నీ చెప్పేసి ప్రాక్టికల్గా మాకు ఎంత టాలెంట్ ఉందో మేము డిసైడ్ చేస్తాం. ఆ మినిట్లో వెళ్ళేసరికి ఏ బిట్ 1-2 ఇటు చేయొచ్చు. అలా అని చెప్పేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు మీకు, మీరు అర్హులు కారు ఇలా అని చెప్పేసి అన్నాం. నాకైతే నేనైతే దానికి ప్రోలే అసలు. దీని మీద వాళ్ళని కదిపి చూడు. ఇలా తలాతోకాలేని పనులు చేస్తే
డాక్టర్లు తయారవడమే కష్టమైపోద్దని తేల్చేస్తాండ్రు. పరీక్షల పేరుతోటి విద్యార్థుల మీద భారం పెడితే ఊరుకోమని అంటారు. ఇది ఎలాగుందంటే చదివిందే చదవరా అన్నట్టు పాడిందే పాడరా దాసరా అని ఓ సామెతనాగా ఉంది. ఇలాంటి దండుగుమాలిన పరీక్షలు ఎట్టాలన్న ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే మెడికోలు అందరూ దరువేసేయడానికి రెడీ అయిపోతాండ్రు. దానికి చిన్నోడు సై అంతాడు.